రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో భారీగా కాంగ్రెస్ లోకి చేరికలు జరిగాయి. ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న సంక్షేమాన్ని చూసే చాలా మంది స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా పార్టీ నేతలు కార్యకర్తలు జనాల్లో భరోసా కల్పించాలని సూచించారు. వచ్చే 13వ తేదీన ప్రతి వ్యక్తి బయటకొచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. టూరిస్ట్ గా తిరుగుతా ఉన్నాడు. ప్రతి గ్రామం పోయినా అంటాడు. ఎవరో తిప్పడు కొండ బట్టి పోయి వచ్చినట్టు ఏంటంటే పోయినా వచ్చినా అన్నట్టు. ఎవరైతే ఒక ఊరికి పోతే ఊర్లో ఏం బాధలు ఉన్నాయ్యా, నీకేం కావాలి, విద్య పరంగా వైద్య పరంగా పని అడగాలి. పోడు వచ్చుడు పోయినట్ట వాళ్ళ మధ్యలో 4 పేర్లు చెప్పాలి. ఎన్ని గ్రామాలు తిరుగుతున్నా అని చెప్పేది విశ్వేశ్వర రెడ్డి ప్రతి గ్రామంలో ఒక్కనైనా గుర్తుపడతాడా? నేను వాళ్ళ వేదిక మీద ఉన్న ఇంతమంది నాయకుల పేర్లు చెప్పిన పేర్లు గుర్తుపట్టు, నలుగురు యాద పెట్టుకో. ఆయన కోసం కష్టపడి కాంగ్రెస్ నాయకులు కూడా ఒక్కరు గుర్తుపట్టారు. ఈ ఇట్లా జనార్దన్ రెడ్డి అన్నా, ఉదయ్ కుమార్ రెడ్డి అన్నా వీళ్ళు జోరుగా అప్పుడు కాంగ్రెస్ ఆయనకి సపోర్ట్ చేశారు. దాని మీద గెలిపించడానికి ప్రయత్నం చేశారు. సరే ఓడిపోయిండు. వీళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తే అన్నా ఈ కోవిడ్ టైంలో ఒక బెడ్ ఇయ్యి అంటే వీళ్ళకి ఫోన్లు ఎత్తాడు. వీళ్ళకి ఏమనిపిస్తుంది, నేను నీ కోసం పని ఎందుకు చేయాలి, అడిగింది ఏంటి, కోవిడ్ టైంలో ఒక బెడ్ అడిగినాం. నేను కోవిడ్ టైంలో ప్రతి ఇల్లు తిరిగినా, ప్రతి గ్రామం తిరిగినా, ప్రతి గ్రామ పంచాయతీ ఒక టీవీ పెట్టించిన. ఎందుకు పెట్టించిన? బిడ్డల కష్టం